శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాథ రక్షకుడిగా, ఆర్తజన దీక్షా దక్షకుడిగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, అన్నిటికీ మించి గోవిందుడుగా కొలవబడుతున్నాడు. పద్మావతి దేవి అలివేలు మంగ పతిగా, సప్తగిరీసుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తున్నారు. వెంకటాద్రికి సరితూగే స్థానం గాని, వెంకటేశ్వరుడికి సమానమైన దైవం లేదని పురాణాలు చెప్తున్నాయి. భృగు మహర్షి కారణంగా శ్రీ మహావిష్ణు రూపంలో భువికి రావడం, శ్రీనివాసుడిగా వెంకటాద్రిపై కొలువై ఉండటం, ఇదంతా విష్ణులీల విశేషమని మహర్షులు చెప్పిన మాట. శ్రవణ నక్షత్రం నాడు మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. కావున ప్రతి శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడి ఉన్న మలయప్ప స్వామివారు